చెడ్డీ గ్యాంగు, నేపాల్ గ్యాంగు, బీహార్ గ్యాంగు, ఇది చాలదన్నట్లు మీదంగా లోకల్ గ్యాంగు. ఏవని కండ్లు చూడు బంగారము పైసల మీదనే. ఇండ్ల మీద రెక్కి చేస్తే కథం పెయ్యి మీద ఉంది, ఇంట్లో దాచిపెట్టుకున్నది అంతా హుష్పటాక్. ఇట్లనే ఆ ఏలూరు జిల్లాల కొందరు ఇంట్లో పెడితే గ్యారంటీ లేదని బంగారాన్ని బ్యాంకులో పెట్టిర్రట. మరాడ ఏమైంది ఏం కథ అనేది తెలవాలంటే ముచ్చట చూడాల్సిందే. కంచె షేరు మేసునంటే గీదే కావచ్చు. మరి యోగిడ జనం అంతా లొల్లి లొల్లి చేస్తురు చూడు. ఇది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు. అయితే పైసలు కావాలనుకున్న వాళ్ళు బ్యాంకులో సొమ్ములు గిమ్ములు ఉదబెట్టి పైసలు తీసుకుంటారు కదా. అగో అట్టనే వీలు సుత ఒక్కో సొమ్ము గిరి పెట్టి పైసలు తీసుకున్నారట. కానీ తీరగా అప్పు కట్టి మా సొమ్ములు మాకియమంటే మాత్రం ఒకటిచ్చి ఇంకోటి లేదు మాకు తెలియదని బొంకుతున్నారట అధికారులు. అట్లకి ముచ్చట ఒకరి నుంచి ఒకరికి వాగి మొత్తం ఖాతాదారులంతా కన్నెర్ర చేసిర్రు. ఇంట్లో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తున్నారనే తెచ్చి మీ బ్యాంకులో పెట్టినాం. అసొంటిది మీ కాడ సుత గ్యారెంటీ లేకుండా ఇంకెవరు నమ్మాలి అని జనం అంతా గీతీర్ల పంచాయతీ దిగిరు బ్యాంకులా. వచ్చి మా బంగారం ఉందో లేదో ఒకసారి డౌట్ గా ఉందండి చూపించండి అన్నాం. చూపించండి అంటే మా సిస్టర్ పేరుని పెట్టినవి ఉన్నాయండి, మా బావగారి పేరుని పెట్టిన బంగారం మటుకు 10 కాసుల బంగారం లేదండి. అయితే మేనేజర్ గారిని అడుగుతుంటే మేనేజర్ గారు అంటారు మీ బంగారం కొంచెం తేడా జరిగిందమ్మా చూద్దాం, మీరు కంగారు పడొద్దు అంటున్నారండి. ఇంటిరా మీ బంగారంలో ఏదో తేడా ఉందమ్మా, అయినా సరే ఫికర్ చేయకూరి అన్నట్టు మాట్లాడిరాట. కానీ గట్టిగా అడిగి చూపి అంటే మాత్రం దిక్కు దివానం లేదు. అగోకి అన్న సూత అదే తిప్పలు ఉన్నట్లుంది. అవే అన్న నువ్వేం గిరి పెట్టినవే బ్యాంకులా? 2 చైన్లు ఒక బంధు పెట్టాను సార్, పెట్టి 3 లక్షలు తీసుకున్నాను సార్. అప్పుడో లక్ష కట్టాను సార్. ఈ రోజుకి 3వ లక్ష కూడా తీరిపోయింది సార్. అయితే నా పనిముట్లు నాకేమనంటే 2 ఇచ్చారు సార్. నాకు ముందు వస్తువు అనేది చూపించలేదు సార్. సంతకాలు చేసే కాడ కూడా 3 అయితే ఒకటి అని రాసి సైన్ చేయించేసుకున్నాను సార్. చేంజ్ చేసుకుని మీకు 2 ఉంది అయిపోయింది ఇంకా మాకు సంబంధం ఏమిటో అన్నట్టు మాట్లాడుతున్నాను సార్. అదన్నట్లు చాలా మందికి ఇట్లనే చేస్తురాట. మరి బంగారం మాయం చేసుడు వెనుక పెద్ద తలకాయ ఎవలో ఏం పాడో గాని కాయ కష్టం చేసి సొమ్ములు సంపాదించుకుంటే గిట్ల చేస్తారా అని ఇప్పుడు ఖాతాదారులు సుక్కలు చూస్తుర్రు. ముచ్చట తెలిసి బ్యాంక్ అప్రైజర్ పరారైండాట. అయినా సుత మీ అప్పు మీకు గట్టిపడేస్తాం, మా సొమ్ములు మాకు ఈరని బ్యాంకు కాడ పేద లొల్లే చేసిర్రు. ఇంతలా ముచ్చటరికై పోలీసులు వచ్చి లొల్లి మరింత పెద్దగా కూడా చూసిర్రు. మొత్తానికి ఎంత సొమ్ము పోయింది ఏం కథ అని పెద్ద అధికారులు లెక్కలేస్తురాట. మరిగా పోయిన సొమ్ములను ఎట్లిస్తారో ఎప్పుడు ఇస్తారో చూడాలిగా.